హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన దేవచోకు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయండి. ఇదిగోండి చూడండి, లైటింగ్లతో కళాకాంతులతో ఇంద్రధనుస్సులాగా 7 రంగులతో ఎంతో నిండుగా చాలా నిండుగా కనపడుతుంది కదండి. అలాగే ఇదిగోండి, ఈ దేవచోకి మొత్తం 5 దిక్కులు ఉంటాయండి. 5 రహదారులు ఉంటాయి. ఆ రహదారులు ఒకటి వైపు ఏమో కంబాచెరు నుంచి రావచ్చండి, రెండో వైపు కోటగుమ్మ వైపు అండి, మూడోది తొమ్మిల వైపు, ఇంకొకటి జాంపేట వైపు అండి, గోకర్ణ బస్. మొత్తం అలా 5 రూట్ల నుంచి రావచ్చండి దేవచోకి. అలాగే చూడండి ఎంత నిండుగా ఉందో లైటింగు. రేపు 22వ తారీఖు నుంచి మొదలండి. 22వ తారీఖున కలశస్థాపన చేసి కుంకుమ పూజ స్టార్ట్ చేస్తారండి. అలాగే రేపు 28వ తారీఖున దంపతుల పూజలు జరుగుతాయండి. 108 దంపతులతో పూజలు జరుగుతాయండి. అలాగే మూల నక్షత్రం రోజున సరస్వతిదేవి పూజ చేస్తారండి. ఇదిగోండి, చాలా నిండుగా ఉన్నదండి. ఒక్కొక్క వైపున ఒక్కొక్క లైటింగ్ పెట్టారండి. ఒకవైపు ఏమో రామచిలకలు, ఒకవైపు ఏమో అమ్మవారిని, ఇలా ఒక్కొక్క దిక్కున ఒక్కో రకంగా ఏర్పాటు చేశారండి. చూడండి, ఇంద్రధనుస్సులాగా 7 రంగులు ఉన్నట్టు ఎంతో నిండుగా ఉందండి. అందరూ వచ్చి తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే మొత్తం 10 రోజులు జరుగుతాయండి కార్యక్రమాలు. హాయ్ అండి, కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. రోజుకు ఒక కార్యక్రమం జరుగుతుందండి. శ్రీ కనకదుర్గ మహోత్సవం నాటకం జరుగుతుందండి. అలాగే భక్త ప్రహ్లాద్ అండి, అలాగే సత్యహరిచంద్ర నాటకం, అలాగే సినీ మ్యూజికల్ నైట్ జరుగుద్దండి. జానపద నృత్యాలు, రాజనర్తకి, అలాగే ఏంటి పౌరాణిక ఆణిముత్యాలు, అలాగే ఘంటసాల ఆర్కెస్ట్రా, శ్రీకృష్ణ తులాభారం, రామాన్య యుద్ధం, అలాగే భూ కైలాసం, అలాగే కురుక్షేత్ర నాటకం, అలాగే ఈ నాటకాలన్నీ జరుగుతాయండి. ఆ తర్వాత వచ్చేసి 12వ తారీఖున అన్నసమారాధన కూడా చేస్తారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ తరఫున అన్నసమారాధన కూడా జరుగుతుందండి.